ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు నేను జర్నీలో ఉన్నాను, అందుకనే ఈ వాక్యాన్ని నైట్ రికార్డ్ చేసి నేను పెడుతున్నాను. సో ఈరోజు మనం ప్రార్థన చేసుకుని స్టార్ట్ చేద్దాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడైన పరమ తండ్రి, మీ ఘనమైన లెక్కలేని స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాం. నేను ఉదయకాలంలో వాక్యం ధ్యానం చేసుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి. నేను జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తోత్రం తండ్రి. ఇంకా జాయిన్ అవ్వాల్సిన వారికి మీరే మెలకుని అనుగ్రహించండి, జాయిన్ అవ్వగలిగిన కృపను అనుగ్రహించండి. ముఖ్యంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. నేను వాక్యం ధ్యానం చేసుకుంటుండగా ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడండి. మీ వాక్యము మా పాదములకు దీపము, మా త్రోవలకు వెలుగైనది కనుక తండ్రి, ఈ దినం కొరకైనా మీ వాక్యమును, మీ వాక్ను మాకు అనుగ్రహించి మీ వాక్య వెలుగులో జీవించినట్లు మీరు మాకు సహాయం చేయమని చిన్న ప్రార్థన విపాసన చేర్చుకోమని యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మనం ఈరోజు కొంచెం సమయం ఒక చిన్న మాటని నేను వాక్యం చదువుతుండగా దేవుడు ప్రేరేపించిన ఒక మాటని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఏంటంటే, పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో మొదటి నుంచి మనం చూసినప్పుడు, ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దోషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన, కింద నిర్మలమైన ఆత్మ సంబంధమగు పాల వలన అనే మాట వాడబడింది. రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, సమస్తమైన దుష్టత్వాన్ని వదిలిపెట్టండి. ప్రభువు దయాళుడని మీరు ఎరిగితే గనక, ప్రభువుని తెలుసుకుంటే గనక మీరు సమస్తమైన దుష్టత్వాన్ని వదిలిపెట్టండి. సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, దోషణ మాటలను మానేసి కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యం అనే పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించడి. చూడండి, క్రైస్తవ జీవితంలో మనందరికీ తెలుసు, చిన్నప్పటి నుంచి కూడా వాక్యం చదువుకున్నాం. కొంతమంది క్రైస్తవ కుటుంబంలో పుట్టి ఉండొచ్చు, క్రైస్తవులు అంటారు కదా. క్రైస్తవ కుటుంబంలో పుట్టినందుకు ఏంటంటే చిన్నప్పటి నుంచి వాక్యాన్ని వింటాం. మేము కూడా చిన్నప్పటి నుంచి కూడా కుటుంబ ప్రార్థనలో వాక్యాన్ని వినేవాళ్ళం. మీటింగ్స్కి అటెండ్ అయ్యేవాళ్ళం, ఎక్కడెక్కడికో మీటింగ్స్కి వెళ్తూ ఉండేవాళ్ళం. అందుకని వాక్యము చిన్నప్పటి నుంచి కూడా పరిచయం అనమాట. ఒక రకంగా చెప్పాలంటే ఒక సీనియర్ విశ్వాసి క్రొత్తగా సేవలోకి వచ్చిన సేవకుడి కంటే మంచిగా వాక్యం చెప్పగలుగుతారు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అలాంటిది అనమాట. అవసరమైతే ఎవరైనా కొత్తగా దేవుని సేవలోకి వచ్చిన వాళ్ళు వాక్యం చెప్తుంటే వాళ్ళు చెప్పిన మిస్టేక్స్ని సీనియర్ విశ్వాసులు కవర్ చేస్తూ ఉంటారు. సో నేనేం చెప్తున్నానంటే, వాక్యము అందరికీ క్రొత్త ఏమీ కాదు. ఈవెన్ దేవుణ్ణి వ్యతిరేకించే వాళ్ళు, సువార్తని వ్యతిరేకించే వాళ్ళు కూడా బైబిల్ని ఎత్తి చూపిస్తున్నారు, బైబిల్లో వచనాలు చూపిస్తున్నారు. ఈవెన్ ప్రతి రకమైన సువార్త వ్యతిరేకులు కూడా రకరకాల బైబిల్లో విషయాల్ని ఎత్తి చూపిస్తున్నారు. కానీ అందరిలోనూ, ఎస్పెషలీ క్రైస్తవుల్లో లోపంగా ఉన్న విషయం ఏంటంటే, ఇక్కడ నిర్మలమైన వాక్యం అనే పాలను అపేక్షించండి అనే మాట కనిపిస్తుంది కదా. నిర్మలమైన వాక్యము, నిర్మలమైందంటే ఏంటంటే ఏ నలకలో లేదనమాట. ఫిల్టర్డ్ ఫ్రెష్ వాటర్ అనమాట, ఫ్రెష్ పాలు. ఏంటి ఫ్రెష్ పాలు అంటే అందులో ఏమీ కలపలేదు. అటు నీళ్లు కానీ లేకపోతే ఇంకోటి కానీ ఏమీ కలపకుండా సారీ అండి,
ఏ అడల్ట్రేషన్ జరగలేని ప్యూర్ మిల్క్ అనమాట, ఫ్రెష్ మిల్క్. దాంతో వాక్యం పోల్చబడింది. కొత్తగా జన్మించిన శిశువులు ఏం తాగుతారు? నిర్మలమైన పాలు తాగుతారు. వాళ్ళకి హార్లిక్స్ కానీ బోర్న్విటా కానీ ఏమీ తెలియదు. వాళ్ళకి ప్లెయిన్గా తల్లిపాలు తెలుసు అంతే, అంతకంటే ఏం తెలియదు. అక్కడ కొత్తగా జన్మించిన శిశువులు పోలి మీరు నిర్మలమైన పాలను అపేక్షించండి అని దేవుని వాక్యం చెప్తుంది కదా. అయితే క్రైస్తవ ప్రపంచం దానికి కంప్లీట్గా ఆపోజిట్లో ఉంటుంది. నిర్మలమైన పాలను ఎవరూ అపేక్షించరండి. అంత్య దినాల్లో జనులు దురద చెవులు కాని వారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను పోగు చేసుకుంటారు అని దేవుని వాక్యం చెప్తుంది. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అంటారు ఏంటంటే, మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములని చెప్పుచు మీరు వ్యర్థముగా నన్ను ఆరాధిస్తున్నారు అనే దేవుని వాక్యం యేసుక్రీస్తు ప్రభువారు చెప్పడాన్ని మనం చూస్తాం. అక్కడ మనుషులు ఏమైపోతున్నారంటే వాక్యానికి ఏదైనా యాడ్ చేయటం, దురచెవులు కలిగి వాళ్ళ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులు పోగు చేసుకో, అనగా మనుషులు వినాలనుకున్నది వినటం, లేదా మనుషులు కల్పించిన పారంపర్యాచారాలని పద్ధతులను దైవోపదేశములని చెప్పి యాడ్ చేసేయటం. దేవుని వాక్యానికి కలిపి చెరిపెడి బోధకులలా మేము ఉండట్లేదని పౌలు గారు అంటారు చూడండి. అలాగా కలిపేస్తారు, ఏదైనా కలుపుతారు, లేదంటే ఏదైనా తీసేస్తారు. సో అక్కడ ఏం జరుగుతుంది? అవి నిర్మలమైన పాలవు అనమాట. మీకు తెలుసు కదా, పాలల్లోంచి వెన్నపూస తీసేస్తారు, లేదా పాలల్లో నీళ్లు కలిపేస్తారు, కలుపుతారు లేదా తీసేస్తారు. ఆ రెండూ కాకుండా నిర్మలమైన పాలు అనే మాట వాడబడిన చూడండి, అది చాలా ప్రాముఖ్యమైనది. నేటి క్రైస్తవ ప్రపంచానికి నిర్మలమైన పాలు అంటే చాలా చులకన భావం అనమాట. అంటే ఏంటంటే ఇక్కడ వాక్యము ఏం చెప్తుంది? ఇక్కడ మీరు ఇప్పుడు పేతురు రాసిన పత్రిక ఏం చెప్తుందంటే, మీరు కొత్తగా రక్షించబడ్డారు కదా, సమస్తమైన దుష్టత్వాన్ని మానేయండి, లేకపోతే కపటముని, వేషధారాన్ని, ఆశని మానేయండి, దూషణ మాటలను వదిలిపెట్టేయండి, కృతజ్ఞతావచనాలు పలకండి. ఇలాగ చాలా మాటలు వస్తూ మీరు కొత్తగా జన్మించారు కాబట్టి, క్రీస్తుని కొత్తగా ఎరిగారు కాబట్టి నిర్మలమైన పాలను అపేక్షించండి, ప్లెయిన్ వాక్యాన్ని మీరు స్వీకరించండి, దానివల్ల మీరు ఆత్మలు ఎదుగుతారు అని చెప్తుంది. మీరు ఒకటి చెప్పండి, ఈ మాట ఎవరికైనా క్రైస్తవులకు చెప్పామనుకోండి, ఈ వాక్యాన్ని మీరు చదువుతూ ఉండండి, ప్లెయిన్గా వాక్యాన్ని చదువుతూ ఉండండి, ప్లెయిన్ అర్థాన్ని మీరు తీసుకుంటూ ఉండండి, అప్పుడు మీరు ఆత్మలు ఎదుగుతారని చెప్పాను అనుకోండి. ఏ క్రైస్తవులకైనా సరే ఎలా ఉంటుందంటే, అదేదో ఎప్పుడో పూర్వకాలం చిన్నప్పుడు విషయాలు చెప్తున్నారు, మనకు తెలియదేంటి వాక్యం చదవాలని, మనకు తెలియదేంటి ప్రార్థన చేసుకోవాలని అంటారు. అలాగని చెప్పి వాక్యం చదువుతారా? అలా అని చెప్పి నిర్మలమైన పాలని అపేక్షిస్తారా అంటే ఆపేక్షించరు. ఏం కోరుకుంటారంటే అడల్ట్రేటెడ్ మిల్క్ని కోరుకుంటారు. అంటే ఏంటంటే ఏదైనా ఒక అభిప్రాయాన్ని మిక్స్ చేసింది, లేదా తమ స్వకీయ దురాశలకు అనుకూలమైందని కోరుకుంటారు. అదేదైనా ఉండొచ్చు. ఇప్పుడు చూడండి, వాక్యం ఉన్నట్టుగా స్వీకరించడం అంటే ఏంటంటే, మనుషులు రకరకాలుగా ఉంటారు. జిహ్వకొక రుచి, పుర్రకొక బుద్ధి అనే లోకంలో సామెత ఉంది. అనగా ఒక్కొక్కళ్ళ ఆలోచన విధానం ఒకలా ఉంటుంది, ఒక్కొక్క నాలుగుకి ఒకటి నచ్చుతుంది, ఒకరికి నచ్చింది ఇంకొకటి నచ్చకపోవచ్చు. సో ఇలాగా రకరకాల భిన్నాభిప్రాయాలు ఉంటాయి. అట్ ద సేమ్ టైం దేవుని వాక్యాలు ఏం చెప్తుంది? పరిచర్య వరాలు, మనం పరిచర్య వరాల గురించి మాట్లాడుకున్నాం ఎఫెసీయులకు రాసిన పత్రికలో. అపోస్తలు, ప్రవక్తలు, ఉపదేశకులు, కాపర్లు, సువార్తికులని రకరకాల పిలుపులు మనం చూస్తాం. సో నానా విధమైన పరిచర్యలు ఉంటాయి. పరిచర్య వరాలు రకరకాలుగా ఉంటాయి, వేరు వేరు అవయవాలు అయి ఉంటాం మనం. కాబట్టి ఏం జరుగుతుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయము ప్రత్యక్షతగాను, లేకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క వాక్యము ఇతరులకి ఉన్నంత ఇంపార్టెన్స్ కాకుండా ఇంకా ఎక్కువగా, అనగా ఒకరికి ఒక వాక్యం బాగా ఇంపార్టెంట్లు అనిపిస్తుంది, ఇంకొకరికి ఇంకొకటి వేరే వాక్యం ఇంపార్టెంట్లు అనిపిస్తుంది. అంటే వాళ్ళలో ఉన్న పిలుపుని బట్టి, దేవుడు వాళ్ళలో పెట్టిన పిలుపుని బట్టి ఒక్కొక్కరికి ఒక వాక్యము ఎక్కువ ఇంపార్టెంట్లు అనిపించవచ్చు. దేవుని వాక్యం అంతా కూడా మనుషులు ఊహించటం వల్ల లేఖనం పుట్టదు, మనిషి హెచ్చరించడం వల్ల లేఖనం పుట్టదు. కానీ ఏముంటుందంటే అక్కడ పరిశుద్ధాత్మ వల్ల, మనుషులు పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపించబడిన వారై ఆత్మ మూలంగా పలికారు అని అక్కడ ఉంటుంది. అక్కడ వ్రాయబడిన గ్రీక్ పదం అంటే థియోన్యూస్టోస్, అనగా ఆత్మ ప్రేరేపితమైన
దేవుని ఆత్మ ప్రేరేపితమైన వాక్యం. దేవుని ఆత్మతో ప్రేరేపితమైన థియో అనగా దేవుడు, న్యూస్టోస్ అనగా న్యూమా అనే పదం. ఈ రెండు కలిపితే ఏమవుద్దంటే దైవావేశము, దేవుని ఆత్మ, దైవావేశ మూలంగా పుడుతుంది వాక్యం. కాబట్టి ఏ వాక్యమైనా సరే, లేఖనాలు దైవావేశం వల్ల పుట్టింది ఏదైనా సరే ఇంపార్టెంటే దేవుని వాక్యం ప్రకారం. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇంపార్టెంట్లా అనిపిస్తుంది. కాబట్టి ఏం జరుగుతుంది, ఒకటి వేరువేరు అభిప్రాయాలు కలిగి ఉండటం బట్టి అయి ఉండొచ్చు, అనగా వేరువేరు అభిరుచులు, వేరువేరు భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్న వ్యక్తులకి అయి ఉండొచ్చు. రెండవది ఆత్మ సంబంధమైన విషయమైనా సరే పిలుపు పరంగా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇంపార్టెంట్గా అనిపించవచ్చు. అనగా జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక సువార్తికునికి అపోస్తలి పిలుపు ఎలా ఉంటుంది, జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, చాలా లోతైన విషయాలు ఉంటాయి. ఇప్పుడు అక్కడ ఎంతో మందిని నశించిపోతున్న ఆత్మలు ఉన్నారు, ఇక్కడ సంఘంలో సంఘ కార్యక్రమాలు ఎందుకు, అక్కడ నశించిపోయే ఆత్మల దగ్గరికి వెళ్ళొచ్చు కదా అని సువార్తికులు అంటారు. అనగా అదొక అభిప్రాయం. కానీ ఒక బోధకుడు లేదా ఉపదేశకుడు, ప్రవక్త ఏమనుకుంటారంటే, సంఘము గనక సరైన దేవుని వాక్యం చేత కట్టబడితే సువార్తీకరణ ఆటోమేటిక్గా జరిగిపోద్ది. సంఘములో ఉన్న వ్యక్తులు వాక్యం చేత నింపబడితే, చూడండి, నిక్కమైన మంచి నిలమొక్కట చాలు, తలుకు వెలుకరాలు తట్టిడేయాలి అన్నట్టుగా ఎంతోమంది రక్షించబడి బాప్తిజం తీసుకుని సంఘంలోకి వచ్చేసి ఎవరో కూడా సంపూర్ణలు అవ్వకపోతే, అంతకంటే కనుక ఉన్న కొంతమంది అయినా సరే 100 మంది రక్షించబడి ఒకళ్ళు సరైన వాళ్ళు లేకుండా 10 మంది అయినా రక్షించబడి 10 మంది సంపూర్ణలు అయితే చాలా బాగుంటుందని ఒక అభిప్రాయం కలిగి ఉంటారు. ఎవరు, బోధకులు లేదా ప్రవక్తలు. సో సంఘం సరిచేయబడితే మొత్తం అంతా కూడా సరైపోద్ది అని వీళ్ళు నమ్ముతారు. కానీ సంఘాన్ని వదిలిపెట్టేసి రక్షించబడవలసిన చోట్లకే స్వార్థీకరణకి వెళ్ళాలని స్వార్థీకుడు అంటారు. సో ఏం జరుగుతుంది, రెండు కరెక్టే, కానీ ఏం జరుగుతుంది, బయాస్డ్ ఒపీనియన్. సో ఇలాగా వాక్యానికి ఉన్న అభిప్రాయాలు కాకుండా ప్లెయిన్గా వాక్యాన్ని స్వీకరించడం అనేది చాలామందికి తక్కువ ఉంటుంది. ఈ భిన్నాభిప్రాయాల గురించి నేను మాట్లాడట్లేదు, సాధారణంగా జనరలైజ్డ్గా నేను చెప్తున్నాను. ఎవరైనా సరే ఇప్పుడు చూడండి, పొద్దుటే లేచి నేను మీకు ఎప్పటికీ ఎవరికీ చెప్పలేని ఒక మర్మం చెప్తాను, ఎప్పుడు మీరు వినలేని ఒక కొత్త విషయం చెప్తానంటే చాలా ఆసక్తిగా ఉంటుంది. ఎప్పుడు కూడా నేను చూస్తూ ఉంటాను కదా, ఉదయకాల వాక్య ధ్యానము అని పెట్టినప్పుడు వచ్చే వ్యూస్ వేరుగా ఉంటాయి. లేదా ఈరోజు నేను పెట్టినట్టుగా ఈ నిర్మలమైన పాలు, ఇలాగ ఏదైనా ఒక టైటిల్, ఏదైనా మంచి టైటిల్ పెట్టినప్పుడు ఏం జరుగుతుంది, ఎక్కువ మంది చూస్తారు. దాన్ని ఎందుకంటే ఏదో కొత్త విషయం చూస్తున్నాం. అదే వాక్యము, ఉదయకాల వాక్య ధ్యానం అంటే ఏముంది, బైబిలే చదివే కదా అనుకుంటాం. సో మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ప్లెయిన్గా ఉన్న వాక్యం ఏదుందో అది చాలా చాలా ఇంపార్టెంట్. అసలు ఒక పత్రిక దేని గురించి మాట్లాడుతుంది, ఒక గ్రంథం, ఒక యెషయా గ్రంథం ఉంది, దేని గురించి మాట్లాడుతుంది, లేకపోతే జకరియా గ్రంథం ఉంది, దేని గురించి మాట్లాడుతుంది, దాని యొక్క ఉద్దేశం ఏంటి, లేకపోతే అందులోంచి మనం ప్లెయిన్గా మీరు గుర్తుపెట్టుకోండి, ప్లెయిన్గా రెవల్యూషన్స్ కాదు, ఏదో ఉపమాన అలంకార రూపంలో చెప్పబడిన విషయాలు, ఉపమానాలు, దాని వెనకున్న గుడాహద్దాలు అలాంటివి కాదు. ప్లెయిన్గా ఏం చెప్తుంది, దాని గురించి ఏం చెప్తుంది ప్లెయిన్గా, ఒక పత్రిక ఏం చెప్తుంది, ఒక గ్రంథం ఏం చెప్తుంది, లేకపోతే ఒక స్వార్త, లోకా స్వార్త ఏం చెప్తుంది, ఇలాగ ప్లెయిన్గా. అపోస్తల కార్యం ఏం చెప్తుంది, అపోస్తల కార్యం ప్లెయిన్గా. ఇప్పుడు చూడండి, అపోస్తల కార్యం అనగానే ఏళ్ళతో లెక్క పెట్టే వచనాలు ఉంటాయి. 1వ అధ్యాయం 8వ వచనం, 2వ అధ్యాయం 38వ వచనం, ఇలాంటి వచనాలు అందరికీ కూడా కంఠస్థం ఉంటాయి, లేకపోతే ఇంపార్టెంట్ కాబట్టి అవన్నీ గుర్తుపెట్టేసుకుంటారు. కానీ అపోస్తల కార్యం 28 అధ్యాయాలు ఉన్నాయి. 28 అధ్యాయాల్లో అసలు టైం లైన్ ఏంటి, ఏం జరిగింది, మొత్తం A to Z ప్లెయిన్గా. ఇప్పుడు చూడండి, దాన్ని సర్వే అంటారు బిబ్లికల్ టైమ్స్లో, న్యూ టెస్ట్మెంట్ సర్వే, ఓల్డ్ టెస్ట్మెంట్ సర్వే అంటారు. ప్లెయిన్గా ఉన్న విషయాలన్నీ తెలిసి ఎంతమందికి తెలుసు, మనలో చాలామందికి. సపోజు ఒక జకరియా గ్రంథమో లేకపోతే ఓబద్య గ్రంథమో చెప్పాం అనుకోండి, కరెక్ట్గా ఎక్కడ ఉందో తీలేరు. లేకపోతే తెసలోనిక పత్రిక తీయమన్నాం అనుకో, కరెక్ట్గా అది ఎక్కడ ఉంటుందో తెలియదు, వెతుక్కుంటారు, ఇండెక్స్లో చూస్తారు కొంతమంది. ఎవరో వీళ్ళందరంటే ఎవరో కాదు, చిన్నప్పటి నుంచి క్రైస్తవులు ఉన్న వాళ్ళే. అంటే ఏంటంటే ప్లెయిన్గా ఉన్న వాక్యం తెలియదు, నిర్మలమైన వాక్యం తెలియదు, అడల్టరేటెడ్ వాక్యం తెలుసు. హార్లిక్స్, బూస్ట్, మీకు తెలుసు కదా, బూస్ట్ ఉంటుంది,
ఇంకా ఎగిరి గంతులేస్తారు, వాక్యం చెప్పిన వెంటనే ఎగిరి గంతులేస్తారు. అవన్నీ బూస్ట్ అంటే. లేకపోతే రకరకాల కలిపేసి స్వీట్ యాడ్ చేసినవి ఉంటాయి, లేకపోతే ఇంకోటి యాడ్ చేసినవి ఉంటాయి. ఎన్నో రకరకాల వాక్యానికి. ఇప్పుడు చూడండి, స్వీట్ ఎందుకు కలుపుతారు? పిల్లలు తాగట్లేదు కాబట్టి స్వీట్ కలుపుతారు. స్వీట్ అవసరమా? అవసరం కాదు. పంచదార అవసరం కాదు. ఇంకా ఇంకా చెడ్డ అవసరమైతే ప్లెయిన్గా చప్పగా ఉంటాయి చూడండి, ఆ పాలు ఇంపార్టెంట్. నేను ఎప్పుడైనా సరే పాలు తాగాల్సి వస్తే అసలు ఏం కలపకుండా ఉట్టి పాలు తాగేస్తాను. సో అది ఆరోగ్యానికి మంచిది. పంచదార ఎందుకు కలుపుతున్నాం? తాగట్లేదు కాబట్టి కలుపుతున్నాం. ఎప్పుడది? శిశువులుగా ఉంటే కనుక చిన్నప్పుడు బాగా చిన్నపిల్లలప్పుడు తల్లిపాలు ఏమి కలపకుండా తాగుతారు. ఏంటంటే టేస్ట్లు వచ్చేసినాయి. ఇప్పుడు మనుషులు మారిపోతున్నారు. మీరు అర్థం చేసుకోండి. నేను చెప్పాలనుకున్న మెయిన్ విషయం ఏంటంటే, మనలో చాలామందికి బైబిల్ స్టడీ అంటే ఇష్టం ఉండదు. ప్లెయిన్గా బైబిల్ ఏం చెప్తుంది అంటే ఇష్టం ఉండదు. ఎంత నొక్కి చెప్పినా సరే అది ఎంత ఇంపార్టెంటో అసలు అది లైఫ్కి ఎంత ఇంపార్టెంట్ అనేది నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను. అసలు మన జీవితం అంతా కూడా ప్లెయిన్ వాక్యం మీద ఆధారపడి ఉంటుంది. లోగోస్ రేమా అంటారు చూడండి. లోగోస్ ఇంపార్టెంటా, రేమా ఇంపార్టెంట్ అని అడిగామనుకోండి, ఎవరైనా సరే రేమా దేవుడు నాకు డైరెక్ట్గా మాట్లాడాడు, అదే ఇంపార్టెంట్ అంటారు. కానీ లోగోస్ అనేది లేకుండా రేమా ఉండదు. కాబట్టి లోగోస్ చాలా ఇంపార్టెంట్. అంటే ఏంటంటే ప్లెయిన్ వాక్యము. పాత నిబంధన 929 అధ్యాయాలు ఉన్నాయి. క్రొత్త నిబంధన 260 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 260 అధ్యాయాలు ఏమున్నాయి? ఆ పాత నిబంధనలో ప్రతి బుక్ దేని గురించి మాట్లాడుతుంది? ప్లెయిన్ స్టడీ. మీరు గుర్తుపెట్టుకోండి, ప్లెయిన్గా, నిర్మలంగా, ఏ ఒపీనియన్స్ యాడ్ చేయకూడదు. మరి గుర్తుపెట్టుకోండి. ఒక గలతీలకు రాసిన పత్రిక ఉందనుకోండి, దాంతో ఏమీ యాడ్ చేయకూడదు. ఆ గలతీలకు రాసిన పత్రిక దేనికోసం రాయబడింది? ప్లెయిన్గా వాళ్ళు సువార్తకు వెళ్ళొచ్చారు. సువార్తకు వెళ్ళొస్తే వాళ్ళు రక్షించబడ్డారు. వాళ్ళు రక్షించబడిన తర్వాత వాళ్ళు తిరిగి బాగానే ఉన్నారా లేదా చెక్ చేయటం కోసం వాళ్ళకి పత్రిక రాశారు. వాళ్ళకి వేరే వాళ్ళు ప్రకటించిన సువార్త కాకుండా వేరే సువార్త వాళ్ళకి వెళ్ళి ప్రకటించేశారు. అప్పుడు మీరు ఎందుకు ఇలా తప్పిపోతున్నారు అని మళ్ళీ బలపరచడం కోసం, ఆల్రెడీ సువార్త చేసినప్పుడు చెప్పిన విషయాల్ని మళ్ళీ బలపరచడం కోసం రాస్తున్న పత్రిక గలతీలకు రాసిన పత్రిక. సో అక్కడ చాలా విషయాలు ఉంటాయి. సో ప్లెయిన్గా గూఢార్థం, అదే ఉపమానంగా యేసుక్రీస్తు ప్రభువారు అవ్వచ్చు, లేకపోతే వాక్యంలో గూఢార్థాలు ఉంటాయి కనుక అది వేరే విషయం. కానీ ప్లెయిన్గా చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు గాడిదని ఎక్కారంటే ఆ గాడిదకున్న 4 కాళ్ళు 4 సువార్తలు, లేకపోతే ఆ గాడిదకున్న తెల్లటి మూతి పరిశుద్ధాత్మ, ఇలాంటి నేను విన్నాను అనమాట. జోక్గా ఎవరో చెప్తుంటే ఇది విన్నాను. అలాంటి ఏమీ లేదు. గాడిదకి ఏమీ గూఢార్థం లేదు. ఒకవేళ ఇన్కేస్ గూఢార్థం పెట్టుకోవాల్సి వస్తే, దేవుడు సాత్వికుడై, ఇదిగో నీ రాజు సాత్వికుడై భారవాహక మగు చిన్న గాడిద పిల్ల ఎక్కువ వస్తున్నాడు అని. సో ఒకవేళ ఇన్కేస్ పెట్టుకోవాల్సి వస్తే, దేవుడు అల్పమైన దాన్ని ఘనమైన దానిగా ఎంచుతాడు. దేవుణ్ణి ధరించుకుంటే చూడండి, ఆ గాడిదకి రోడ్డు మీద బట్టలు పరిచారు, అన్నీ పరిచారు. సో దేవుణ్ణి క్రీస్తుని ధరించుకుంటే మనకు ఘనత వస్తుంది. అంతవరకు ఎలాగ ఏదైనా ఒక బిబ్లికల్గా ఏదైనా ఇంటర్ప్రిటేషన్ తర్వాత మనం వాక్యంలో ఎదిగిన తర్వాత తీసుకోవచ్చు. కానీ ప్లెయిన్గా దేవుడు గాడిద పిల్లని వెళ్ళారు అంతే. దానికి మళ్ళీ దావీదు గాడిదెక్కారు, లేకపోతే దావీదు కుమారుడు కాబట్టి గాడిదెక్కాడు, ఇలాంటి రాజకుమారులు గాడిదెక్కేవారు. ఎన్నో మనకి ఎక్కడెక్కడో మనకు అనవసరం. ఫస్ట్ లోతులోకి వెళ్ళకముందు ప్లెయిన్గా అర్థమేంటి మీరు గుర్తుపెట్టుకోండి. నిర్మలమైన పాలు, ప్లెయిన్ మీనింగ్. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్లెయిన్గా బైబిల్ తెలియాలి మనకి. ఎంతమందికి తెలుసు అంటే చెప్పలేమండి. చాలా తక్కువ మందికి అలా తెలుస్తుంది. మర్మాలు తెలుసా? చాలా మర్మాలు తెలుసు. ఎన్నో చెప్తారు ఎవరు మనకే. కొన్నిసార్లు నేనే అవాక్ అవుతాను అనమాట. ఎంతోమంది ఎక్కడా లేని ఇంటర్ప్రిటేషన్ చెప్తూ ఉంటారు. అదేంటది, నేను ఇప్పటివరకు ఈ వాక్యం వినలేదు అనిపిస్తుంది మనకి. కానీ గుర్తుపెట్టుకోండి, మనకి ఇంటర్ప్రిటేషన్స్ కాదు ముఖ్యం. మనకి వ్యాఖ్యానం కాదు ముఖ్యం.
బైబిల్ మనకి ఏం మాట్లాడుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నపిల్లలు ఆలు చదువుతారు చూడండి, గుణింతాలు చదువుతారు. ఎందుకు చదువుతున్నారు? ఆ చదవటం వల్ల, లేదా గుణింతాలు చదవటం వల్ల, లేకపోతే ఒత్తులు చదవటం వల్ల వాళ్ళకి ఏమన్నా ఉపయోగమా? అమ్మ, ఆవు, ఇల్లు ఏగాని చదువుతారు కదా, వాటి వల్ల ఏమన్నా ఉపయోగం అండి వాళ్ళకి? ఏమీ ఉపయోగం ఉండదు. లైఫ్లో ఎప్పటికి ఉపయోగపడుతుందో వాళ్ళకి తెలియదు. అసలు ఎందుకు నేర్చుకుంటున్నామో తెలియదు. అందుకని స్కూల్కి వెళ్ళడానికి పిల్లలు భయపడిపోతారు, ఇష్టపడరు స్కూల్కి వెళ్ళడానికి. ఎందుకంటే అదే రిపిటేషన్స్, అదే చదివించుతారు, రుద్దుతూ ఉంటారు. కానీ ఆ రోజు వాళ్ళకి దాని విలువ తెలియదు. ఆ రోజు వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసుకుంటారో, ఆ రోజు ఎన్ని ఎక్కువ సార్లు రిపీటెడ్గా పలుకుతారో, అది ఎదిగిన తర్వాత ఎంతో ఉపయోగపడుతుంది వాళ్ళకి. కాబట్టి ప్లెయిన్ వాక్యాన్ని ఇగ్నోర్ చేయొద్దండి దయచేసి ఎవరు కూడా, ప్లెయిన్ వాక్యాన్ని. అందుకనే మీరు ఎప్పుడు కూడా బైబిల్ చదివేటప్పుడు ఎక్కడైనా ఒక డౌట్ వచ్చిందనుకోండి, బైబిల్ చదువుతుండగా ఎక్కడైనా డౌట్ వచ్చిందనుకోండి, ఆగిపోయారు అనుకోండి, మీరు ఇప్పటికిప్పుడే ఆ డౌట్ క్లారిఫై చేసుకోవాలి అని ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దండి. దయచేసి మీరు ప్లెయిన్గా బైబిల్ చదవటాన్ని అలవాటు చేసుకోండి. అందుకనే నేను బైబిల్ ఎప్పుడు కూడా చాలా కాలం నుంచి నేను తీర్మానం చేసుకున్నాను, అసలు బైబిల్కి అండర్లైన్ చేయటం అనేది నాకు ఉండదన్నమాట. ఎందుకంటే ఒకసారి అండర్లైన్ చేసేసామంటే కనుక ఆల్రెడీ ఒకసారి దేవుడు మాట్లాడిన దాన్ని ఒక ఒపీనియన్లో ఉండిపోతాం. ఇంకా అది అలవాటు అయిపోయింది. మళ్ళీ అది గుడ్ హ్యాబిట్ బ్యాడ్ హ్యాబిట్ కూడా నాకు తెలియదు. కానీ అసలు అండర్లైన్ చేయటం అనేది నేను అసలు ఒకవేళ అవసరమైతే కనుక మనకి ఎక్కడ ఉండాలంటే మైండ్లో ఉండిపోవాలి, కంఠస్థం పట్టేయాలి. దేవుడు మనతో మాట్లాడి నిజంగా అంత ఇంపార్టెంట్ అనుకున్నామంటే కనుక అది కంఠస్థం పట్టేయాలి. నేను అవసరమైతే దాన్ని దేవుడు నాతో మాట్లాడి మాటని కంఠస్థం చేసేస్తాను, రోజంతా పలుకుతాను. అంతే తప్ప ఈ గీతలు గీసేసుకున్నాం అనుకోండి, ఏం జరుగుతుందంటే బైబిల్ తెరిచిన వెంటనే అదే కనిపిస్తుంది మనకి. అప్పుడు ఏమైంది, మనం తెలియకుండానే ఒక బయాస్డ్ ఒపీనియన్లోకి వెళ్ళిపోతాం. ఇంతకుముందు మాట్లాడింది ఈరోజు అదే మాట్లాడతాడని మనం చెప్పలేం. అందుకనే ఎప్పుడు కూడా ఒక ప్లెయిన్ బైబిల్ చదువుకోవటానికి మీ రెగ్యులర్ రీడింగ్లో ప్లెయిన్ బైబిల్ చదవటం అలవాటు చేసుకోండి. నేను అది స్టడీ బైబిల్లో స్టడీ చేసుకునేటప్పుడు అండర్లైన్ చేసుకునేవాడిని, రీడింగ్ టైంలోనేమో ప్లెయిన్గా చదవటం అలవాటు చేసుకున్నాను. నెమ్మదిగా ఏమైందంటే అసలు అండర్లైన్ చేయటం అనేది పూర్తిగా మానేశాను. ఏదైనా బుక్స్ చదివినప్పుడు ఆ బుక్స్లో అండర్లైన్ చేసుకుంటాను తప్ప బైబిల్ని పూర్తిగా మీరు ఎన్ని పేజీలు చూసినా సరే ప్రతి పేజీ కూడా ప్లెయిన్గా ఉంచేస్తాను అన్నమాట. ఒక్క గీత కూడా గీయను. ఎందుకో అది దేవుని కృపను బట్టి అది మంచిగా చెడుకో మొత్తానికి అది అలవాటు అయిపోయింది. నేనేం చెప్తున్నానంటే మనం చదివినప్పుడు కూడా మనకు కూడా బైబిల్లో ఒక బయాస్డ్ ఒపీనియన్ ఉండకూడదు. ప్లెయిన్గా చదవటం వీలైనంత బేసిక్స్లో ఉండటానికి ఇష్టపడాలండి. ఇది క్రైస్తవులకి చాలా ఇష్టం ఉండదు, నేను చెప్తున్నాను కదా. ఎందుకంటే ఇంకా లోతుకి వెళ్ళిపోవాలి, ఎవరికి తెలియని ఒక కొత్త విషయం చెప్పాలి, అదేదో గొప్ప విషయంలాగా. ఇంతకీ విషయం ఏంటనుకోండి, అది గ్రీక్ దేశస్తుల పని అనమాట. గ్రీక్ దేశస్తులు అంటే ఎప్పుడు వినలేంది ఒకటి వింటారే, ఎవడని చెప్తాడని చూసేవారంట. ఎప్పుడు వినలేంది ఎక్కడి నుంచి తెస్తామండి? ఎప్పుడు వినలేంది బైబిల్లో ఎప్పుడు వినలేని సంగతులు మనం చెప్పలేం. ఇంతకుముందు మనం ఇప్పుడు ఏదో కొంతమందికి కొత్తగా ప్రత్యక్షత వచ్చేది, ఎందుకంటే అప్పటి వరకు బైబిల్ చదవలేదు కాబట్టి అప్పుడే చదవటం మొదలు పెట్టేటప్పటికి అది ప్రత్యక్షతలా ఉంటుంది. అలా ఏముండదు. మనం చెప్పింది ఎన్ని రివలేషన్స్ చెప్పినా సరే అదే అంతకుముందు ఎప్పుడో ఎవరొకరు చెప్పే ఉంటారు. మనకి తెలియలేదు అది సంగతి. అందుకనే మనం ప్లెయిన్గా బైబిల్ చదువుతుంటే దేవుడు అందులోంచి మాట్లాడుతూ ఉంటాడు. మీకు నేను దాన్ని ఖచ్చితంగా తీసిపడాను. ఏంటంటే దేవుడు మాట్లాడతారు. బైబిల్ చదువుతుండగా సడన్గా దేవుడు ఒక మాట ద్వారా, అప్పటి వరకు మీరు ఎన్నోసార్లు చదివి ఉండొచ్చు, కొన్ని వందల సార్లు చదివి ఉండొచ్చు, ఆ మాటల నుంచి దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడింది వేరు, కానీ మనం అలాగా వాటి కోసం చదవకూడదు, ఏరుకోవటం కోసం చదువుకోకూడదు. ఏం చేయాలంటే మనం ప్లెయిన్గా బైబిల్ని నిర్మలమైన పాలన అపేక్షిస్తూ వెళ్తే ఎదుగుతూ ఉంటాయి. అక్కడ ఎదిగిన తర్వాత ఏం జరుగుతుంది, పాలన అపేక్షించడని చెప్తాను. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమైన సజీవమైన రాయిగు ప్రభుని వద్దకు వచ్చిన వారై, మనుషులు విసర్జించేశారు, ప్రభువుని వద్దకు వచ్చిన వారై ఆ రాయి నిషేధించబడిన రాయి, ఆ ప్రభు
ఆయన దగ్గరికి వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమునగు ఆత్మ సంబంధమైన బలి నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఇది ఇంకా అదరికెళ్ళే కొద్దీ చాలా విషయాలు ఉంటాయి. పేతురు పత్రిక వచ్చినప్పుడు మనం వరుస పెట్టి చదువుతాం కాబట్టి చేద్దాం. జస్ట్ నేను నా బైబిల్ స్టడీలో టచ్ అయిందాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఏంటంటే, మనుషుల చేత విసర్జించబడిన అమూల్యమైన రాయి అయిన ప్రభువునద్దకు మీరు వచ్చారు కాబట్టి మీరు కూడా సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. మనమే ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 16వ వచనంలోను, అదే మొదటి పత్రికలో 6వ అధ్యాయము 19వ వచనంలోను, అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చివరి వచనంలోను, ఇక్కడ పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయం 5వ వచనంలోను మనము దేవుని మందిరంగా కట్టబడుతున్నాము అనేది మనకు కనిపిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం అవయవాలము అనే మాట కనిపిస్తుంది. కాబట్టి దేవునికి అవయవాలంగా కట్టబడాలంటే మీరు ఎఫెసీయులకు రాసిన పత్రికలో యోహాను సువార్తలో మీరు చదివితే ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య సంచరించెను అనే మాట కనిపిస్తుంది. ఆ వాక్యమే శరీరాన్ని ధరించుకుంది. అది ఎందు వాక్యం ఉండేది. అక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, అక్కడ వాడబడిన పదం లోగోస్. ఆ లోగోసే శరీరధారిగా వచ్చింది. అంటే ఏంటంటే, ఆ శరీరంలో అవయవాలంగా, అదే శరీరానికి మనం అవయవాలంగా ఉన్నాం కాబట్టి అదే రాయితో కలిపి మందిరంగా కట్టబడుతున్నాం కాబట్టి ఇక్కడ కాంటెక్స్ట్ ప్రకారం సజీవమైన రాళ్ళు అంటున్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎలా అయితే వాక్యమే శరీరధారిగా వచ్చాడో భూమి మీదకి, దేవుని మందిరంగా ఉన్న మనం కూడా ఆ ప్లెయిన్ వాక్యం అనే పాల చేత మనము నిర్మలమైన పాల చేత మనము బలపరచబడితే, మళ్ళీ హెబ్రీయులకు రాసిన పత్రికలకి మీరు వెళ్తే, అలాగే మనం మత్తయి సువార్తలో ఆహారం అని, రొట్టె అని, హెబ్రీయులకు రాసిన పత్రికలో బలమైన ఆహారం అని ఇంకా ఉన్నాయి. వాక్యానికి సంబంధించి డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి. కానీ ఫస్ట్ మట్టికి నిర్మలమైన పాలను మనం ఆపేక్షించామా? అందుకనే రక్షణ పొందిన తర్వాత, దేవునిలోకి వచ్చిన తర్వాత చాలామందితోటి చాలా దైవజనులు సజెస్ట్ చేస్తూ ఉంటారు ఏంటంటే, 1 సంవత్సరం పాటు నువ్వు వాక్యాన్ని చదవాలి, బైబిల్ని కొన్నిసార్లు రిపీటెడ్గా చదవాలి, లేదా 1 సంవత్సరం 2 సంవత్సరాల పాటు వాక్యమే చదవాలి. మీరు ప్రార్థన, ఉపవాసాలు అలాంటి తతంగాలు ఏం పెట్టుకోకుండా ప్లెయిన్గా వాక్యాన్ని చదవండి అని చెప్తారు. అది చాలా మంచి విషయం అనమాట. కాబట్టి మీలో ఎవరైనా సరే దేవుని కృపను బట్టి మీరు అందరూ వాక్యాన్ని మంచిగానే చదువుంటారని నేను నమ్ముతున్నాను. ఒకవేళ వాక్యాన్ని ప్లెయిన్గా మీరు గుర్తుపెట్టుకోండి, నిర్మలమైన పాలు ప్లెయిన్గా, బూస్ట్, హార్లిక్స్ ఏమీ కలపకుండా, తీపి కలపకుండా, చూడండి తీపి కలుపుతారు కొంతమంది వినసొంపుగా ఉండటం కోసం. ఒరిజినల్ వాక్యము అంత టేస్ట్గా ఉండదు, మీరు గుర్తుపెట్టుకోండి. అంత టేస్ట్గా ఉండదు. అందులో ఉన్న టేస్ట్ని మనం వెతుక్కోవాలి. పాలలో ఒరిజినల్గా ఒక టేస్ట్ ఉంటుంది. ఆ టేస్ట్ని మనం వెతుక్కుంటేనే మనకు తెలుస్తుంది. దానికి టేస్ట్ రప్పించుకోవడం కోసం ఇంకోటి ఏదో యాడ్ చేస్తారు. కొంతమంది రకరకాల మిక్స్ చేస్తారు బోధకులు. సో మనము మనకి నచ్చినట్టుగా వాక్యాన్ని మలుచుకోకుండా వాక్యం ఎలా ఉందో అలాగే తీసుకోవటం అలవాటు చేసుకుంటే అది ఆరోగ్యానికి చాలా మంచిది. మనం ఎదుగుతాం, ఆత్మీయంగా ఎదుగుతాం. ఏమంటే నిర్మలమైన ఆత్మ సంబంధముగా పాల వల్ల. కాబట్టి దాన్ని ఏమంటారంటే బైబిల్ స్టడీలో థియాలజికల్ స్టడీ అనకూడదు, కానీ దాన్ని ఏమంటారంటే ఎక్స్పోజిటరీ స్టడీ అంటారు. ఎక్స్పోజిటరీ స్టడీ అంటే ఏంటంటే బైబిల్ని ఉన్నది ఉన్నట్టుగా ప్లెయిన్గా చదవటం, దానికి ఎలాంటి భాష్యాలు చెప్పకుండా, ఎలాంటి ఇంటర్ప్రిటేషన్స్ చెప్పకుండా, అక్కడ బైబిల్ ఏం చెప్తుంది, లిటరల్ మీనింగ్ ఏంటి, ఆత్మ సంబంధమైన మీనింగ్ తర్వాత సంగతి, ముందు లిటరల్ మీనింగ్ ఏంటి, ముందు ప్రవక్తల గ్రంథాలు ఎన్నో ప్రవచనాలు ఉంటాయి, దాని నెరవేర్పు ఏదేదో ఎక్కడెక్కడో ఉంటుంది, అవన్నీ కాదు, ప్లెయిన్గా మీనింగ్ ఏంటి,
అక్కడ ఏం చెప్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లెయిన్గా వాక్యం ఏం చెప్తుంది? నిర్గమకాండం ఏం చెప్తుంది? లేవికాండం ఏం చెప్తుంది? లేదా కీర్తన గ్రంథం ప్లెయిన్గా అక్కడ ఉన్న మీనింగ్ ఏంటి? ప్రవక్తలు ఏ ప్రవక్త? అతను ప్రీ ఎగ్జైలిక్ ప్రాఫెట్టా, లేకపోతే పోస్ట్ ఎగ్జైలిక్ ప్రాఫెట్టా, లేకపోతే ఏమంటాం ఆ ప్రవక్త ఏ కాంటెక్స్ట్లో చెప్తున్నాడు? అతని కాంటెక్స్ట్ ఏంటి? ఏ రాజు గురించి మాట్లాడుతున్నాడు? ఇది జస్ట్ ప్లెయిన్ మీనింగ్ అండి. అర్థమవుతుంది కదా నేను చెప్పేది? అలాగా ప్లెయిన్ అర్థాన్ని మనం తెలుసుకున్న రోజు పత్రికలు అయితే పత్రికలు ప్లెయిన్ అర్థం అనమాట. దానికి మనం ఏమి మళ్ళీ భాష్యాలు చెప్పకూడదు, ఇంటర్ప్రిటేట్ చేయకూడదు. అందుకనే స్టడీ బైబిల్స్ ఉంటాయి. స్టడీ బైబిల్స్ ఉన్నాయనుకోండి, సపోజు స్టడీ బైబిల్ కూడా ఒక బయాస్డ్ ఒపీనియన్తో ఉంటాయి. మీరు ఏ స్టడీ బైబిల్ తీసుకోండి, అది ఆ స్టడీ బైబిల్ రాసిన వ్యక్తి ఏదో ఒక ఒపీనియన్ అక్కడ ఇంజెక్ట్ చేస్తారు మనకి. మనం ఒక రకంగా చెప్పాలంటే అండి, చాలామందికి బైబిల్ గురించి సరైన అభిప్రాయం ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ ఎవరో కలిపి పెట్టేసిన, చూడండి, కలిపి పెట్టేస్తే ముద్దలు పెట్టేస్తారు కదా, వాళ్ళ కలిపిన ఫ్లేవరే మనకు వస్తుంది. మనకంటూ ఒక ఫ్లేవరు, మనకంటూ దేవుని వాక్యం ప్లెయిన్గా ఏం చెప్తుంది అది ఎప్పటికీ తెలియదు. ఇంకా అంతే. ఎప్పుడు ఇంటర్ప్రిటేషన్ వింటున్నాం మనం, ఒరిజినాలిటీ వింటలేదు. మనం చదివినప్పుడు కూడా మనకి ఆ విన్నప్పుడు ఏం గుర్తుందో అదే గుర్తుంది. ఇంకా అదే పెట్టేసుకున్నాం. అందుకే అలా పెట్టుకోకూడదండి. మనకి చాలా పెద్ద పెద్ద దైవజనులు ఉంటారు, వాళ్ళు స్టడీ చేస్తారు. అవి కూడా ఉండకూడదు. మనకి ప్లెయిన్గా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు, అలాంటి నిర్మలమైన వాక్యమైన పాల చేత ఏం జరుగుతుంది? రక్షణ విషయంలో ఎదుగుతాం. అలా ఉంటే కనుక ఎదుగుతాం. అలాంటి వాళ్ళే అటు దేవుని సేవలోనైనా నిలబడతారు, వ్యక్తిగత జీవితంలో నిలబడతారు, విశ్వాసంలోనే స్ట్రాంగ్గా ఉంటారు. లేదంటే కనుక కొంతకాలం ఉంటారు. ఇంటర్ప్రిటేషన్ని, రెవల్యూషన్స్ని విన్న వాళ్ళు ఏం జరుగుతుందంటే కొంతకాలం ఇంకా అసలు ఎగ్జైట్ అయిపోయి ఊగిపోతారు. ఇంకా దేవుడి కోసం అవసరమైతే దూకేద్దాం అన్నట్టు ఉంటారు. కొంతకాలం పోయిన తర్వాత ఏం జరుగుతుందంటే శోధన వచ్చినప్పుడు, పరీక్షలు వచ్చినప్పుడు నిలబడలేరు అనమాట. ఎందుకంటే పునాది గట్టిగా లేదు కదా, నిర్మలమైన వాక్యాన్ని తీసుకోలేదు, స్వీకరించలేదు, బలపడలేదు లోపల. కాబట్టి ఏం జరుగుతుంది మీకు తెలుసు కదా, తల్లిపాలు తాగలేని పిల్లలకి ఏం జరుగుతుంది? ఇమ్యూనిటీ ఉండదన్నమాట. నిలబడలేరు. రోగం వచ్చినప్పుడు, ఏదైనా అటాక్ చేసినప్పుడు, వైరస్లు ఏమైనా వచ్చినప్పుడు తొందరగా వాళ్ళు రోగిష్ఠులు అయిపోతారు, పడిపోతారు అనమాట, మంచం మీద పడిపోతారు. సేమ్ అదే జరుగుతుంది. కాబట్టి దయచేసి వాక్యాన్ని ప్లెయిన్గా చదవటం అనేది అలవాటు చేసుకుందామండి. ప్లెయిన్గా కొన్నిసార్లు క్రొత్త నిబంధన, పాత నిబంధన. నేను అందుకనే బైబిల్ స్టడీ అనేది నేను కూడా ఎన్నో చెప్పొచ్చు, కానీ ప్లెయిన్గా చెప్పడానికి, అధ్యాయంగా స్టడీ చేయడానికి ఎందుకు ఇష్టపడతానంటే ఇదే అనమాట. మనము ప్లెయిన్ వచ్చిన వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నామంటే కనుక వాక్యంలో స్థిరపడిన వ్యక్తులు ఎప్పటికీ నిలబడి ఉంటారు, పడిపోరనమాట. కాబట్టి ఆ విధంగా చేద్దాం. నిర్మలమైన పాలన ఆపేక్షించండి దేవుని వాక్యం చెప్తుంది. కోరుకోండి అని చెప్తుంది. ఎందుకు చెప్తుంది? మనం సహజంగా మనం కోరుకోం కాబట్టి. అది ఆరోగ్యం. చూడండి, వెజిటేబుల్స్ తినండి, షుగర్స్ మానేయండి, లేకపోతే ఫ్యాట్స్ మానేయండి అని డాక్టర్స్ ఎప్పుడు ఎందుకు అంత గగ్గోలు ఎందుకు పెడతారు? మీకు ఎవరైనా ఏ డాక్టర్ అయినా సరే షుగర్ బాగా తినండి అని కానీ, ఫ్యాట్ బాగా తినండి అని కానీ చెప్తారా? చెప్పరు. ఎందుకంటే అనారోగ్యకరమైన దాన్ని ఎవరో తినమని చెప్పక్కర్లేదు. మనం న్యాచురల్గానే మనం కోరుకుంటాం. కానీ ఆరోగ్యకరమైనవే బలవంతంగా మనం తినాలి. ఆకుకూరలో లేకపోతే ఫ్రెష్ వెజిటేబుల్స్ మనం బలవంతంగా తినాలి. అది మనకు ఆరోగ్యకరమైంది. స్వీటు లేకపోతే ఈ స్పైసెస్ ఎవరు బలవంతంగా తినమని చెప్పక్కర్లేదు, మనం ఆటోమేటిక్గా తినేస్తాం. సో దేవుని ప్రత్యక్షతలతో కూడిన వాక్యం కానీ, లేకపోతే ఏదైనా స్పైసెస్ యాడ్ చేసి స్వీట్ యాడ్ చేసిన వాక్యం కానీ మనం ఎప్పుడు వింటూనే ఉంటాం. ప్రసంగాలు ఎప్పుడు వింటూ ఉంటాం. ఒక ముక్కలో చెప్పాలంటే మీకు ప్రసంగాలు వింటాం, కానీ బైబిల్ స్టడీని మనం ఎక్కువ వినం. నిర్మలమైన పాలంటే ప్లెయిన్గా వాక్యం అనమాట. కాబట్టి అలాగా ఇప్పుడు నేను చెప్పేది కూడా నిర్మలమైన పాలు కాదు, మీరు గుర్తుపెట్టుకోండి. నేను కూడా నా ఇంటర్ప్రిటేషన్ నేను చెప్తున్నాను. ఇక్కడ ఉన్న ప్లెయిన్ మీనింగ్ ఏంటి? చాలా మీరు యేసుక్రీస్తుని ఎరుగన్నారు కాబట్టి
రుచి చూశారు కాబట్టి దుష్టత్వం కపటం వదిలిపెట్టేయండి. వదిలిపెట్టేయాలంటే కనుక అది కూడా నిర్మలమైన పాల ఆపేక్షించడం వల్ల, రక్షణ విషయంలో ఎదగటం వల్ల అప్పుడు ఇవన్నీ సైమల్టేనియస్గా జరుగుతాయి. తర్వాత అలా చేస్తే కనుక మీరు రక్షణ విషయంలో ఎదుగుతారు. రక్షణ విషయంలో ఎదిగితే ఏం జరుగుతుంది? మీరు క్రీస్తుతో కూడా అవయవాలుగా ఉండి మందిరంగా కట్టబడతారు అనేది అక్కడ ఒక 4 వచనాల్లో ఉన్న ప్లెయిన్ మీనింగ్. అలా ఎదురుకెళ్ళిపోతే చాలా మీనింగ్ వస్తుంది. నేను అదంతా చెప్పలా, ఒకే ఒక్క విషయం చెప్పా, నిర్మలమైన పాలు అనేది చెప్పా. ఇలాంటిది వినడానికి ఇష్టంగా ఉంటుంది. కానీ ఇప్పుడు 2వ అధ్యాయము 25 వచనాలు ఉంది. 25 వచనాలు వరుసగా నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాను అనుకోండి, ఇష్టం ఉండకపోవచ్చు. అది నేను చెప్తున్నాను. కాబట్టి మనము నిర్మలమైన పాలన ఆపేక్షించుదాం. జీవితంలో ఖచ్చితంగా చేంజ్ వచ్చే విషయం అండి ఇది. నేను నా లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను. కాబట్టి ఎవరో ఒకళ్ళ ఒపీనియన్ కానీ, మనం అండర్లైన్ చేసుకుని మనకున్న ఒపీనియన్స్ కానీ, మనకు ఒక బైబిల్, ప్రతి ఒక్కొక్కరికి ఒక బైబిల్ ఉంటుందండి. దేవుడిచ్చిన బైబిల్ వేరు, ప్రతి ఒక్కొక్కరికి ఒక బైబిల్ ఉంటుంది. ఆ బైబిల్లో కొంతమంది బైబిల్లో కొన్ని వచనాలు ఉండవు. ఎందుకంటే ఆ వచనాలు అసలు మనకు ఉన్నాయా అన్నట్టుగా చదివినప్పుడు ప్రతిసారి దాన్ని స్కిప్ చేసేస్తాం. అలా కాకుండా మనం ప్రతి వచనాన్ని చదివి దాని అర్థాన్ని గ్రహించి దేవుడు దాని ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నాడు, అందుకనే చదివే ముందే ప్రార్థన చేసుకుని నాయనా నాతో మాట్లాడు అని ఓపెన్ హార్ట్తో మనం చదవంటే కనుక దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడతాడు. కాబట్టి ఆ విధంగా చేద్దాం. నిర్మలమైన పాలన ఆపేక్షించుదాం. రక్షణ విషయంలో ఎదుగుదాం. దేవుని మందిరముగా కట్టబడదాం. సార్వత్రిక క్రైస్తవ సంఘంలో మన యొక్క పాత్ర సంపూర్ణంగా నెరవేర్చుదాం. దేవుడి ఇచ్చిన మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని క్లోజ్ చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడైన పరమ తండ్రి, మీ ఘనమైన నామముకు లెక్కలేని స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభువా, మేము రక్షణ విషయంలో ఎదగాలంటే నేను మిమ్మల్ని ఎరిగొన్నాము కనుక సమస్తమైన దుష్టత్వాన్ని కపటాన్ని మాని తండ్రి ఆయన రక్షణ విషయంలో ఎదగాలంటే కనుక నిర్మలమైన పాలన ఆపేక్షించాలని తండ్రి ఆయన అమూల్యమైన మనుషుల చేత విసర్జించబడిన అమూల్యమైన రాయిగా మీరున్నారు. ఆయన మీతో పాటుగా నేను సజీవమైన రాళ్ళలాగా మీకు మందిరముగా మేము కట్టబడాలంటే కనుక ఆయన వాక్యంలో ఎదగాలని మీరు వాక్యంలో రాయించిన ప్రకారం తండ్రి మేము మా స్వాభావికంగా నేను నిర్మలమైన పాలన ఆపేక్షించట్లేదు. కానీ తండ్రి ఈరోజు తీర్మానం చేసుకుంటున్నాం, నేను నిర్మలమైన పాలన ఆపేక్షించే ఆ తృష్ణను, ఆ కోరికను మాలో మీరు పుట్టించమని వేడుకుంటున్నాం. మీ వాక్యంలో ప్రేరేపించిన బట్టి మీకు స్తోత్రం తండ్రి. మేము ప్లెయిన్గా వాక్యం చదవటానికి, దాని యొక్క అర్థాన్ని గ్రహించి రక్షణలో ఎదగటానికి, ఆత్మ సంబంధమైన పాల వలె వాక్యాన్ని స్వీకరించి మేము ఎదిగినట్లుగా మా అందరికీ కృప చూపించాలి. జాయిన్ ప్రతి ఒక్కరిని బట్టి మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటాం. ప్రతి ఒక్కరికి వాక్యాన్ని ప్రయోజనకరంగా ఉంచినందుకు మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటాం. చిన్న ప్రాథమిక భాషను చేర్చుకోండి. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ మరొకసారి వందనాలు. గాడ్ బ్లెస్ యూ. నేను జర్నీ చేయవలసి ఉంది కొంచెంసేపట్లో, అందుకనే ముందే రికార్డ్ చేసి పెట్టాను. మీ పేర్లు ఎవరు చదవలేదు, నేను క్షమించండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. ఈ దినము మీ అందరికీ ప్రయోజనకరమైన దినముగా ఉండను గాక. ఈ దినము మీకు దేవునితో సహవాసం విషయంలో లోతైన సహవాసం చేసే దినంగా ఉండను గాక. మీరు తలపెట్టిన కార్యాలు ఈరోజు సఫలమగును గాక. ఆశీర్వాదకరంగాను ఆత్మీయంగాను ఈ దినం ఉండను గాక. దేవుడు చిన్న మాటలు దీవించిన గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.